హాయ్ అండి, టమాటా పుదీనా పచ్చడి చేసుకుందాము. స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక కప్పుతో కప్పుడు నువ్వులు వేసుకున్నాను. కొద్దిగా ధనియాలు, జీలకర్ర, మెంతులు అవి చిటపట అని ఏగే వరకు కూడా స్టవ్ పైన వేపుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి. వేరే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చీలు ఒక 5-6 పచ్చిమిర్చీలు, ఎండుమిర్చీలు వేసుకొని బాగా వేపుకోవాలి. మీరు ఎంత కారం తింటే అంత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేగిన తర్వాత ఇవి కూడా ఆ మిక్సీ జార్లో నువ్వులతో పాటు తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి 10 వరకు ఉంటాయి టమాటాలు వేసుకున్నాను. కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. టేస్ట్ బాగా ఉంటుందండి. మనకి టమాటా పులుపు అయితే సరిపోతుంది, కానీ టేస్ట్ ఇంకా బాగుండాలంటే కొద్దిగా చింతపండు వేసుకుంటే బాగుంటుంది. కింద దించేసుకొని చల్లగైన తర్వాత టమాటా పైన ఉన్న తోలు మీకు ఇష్టం ఉంటే తీయండి, లేకుంటే లేదు. నేను తీసాను. దాంట్లో పుదీనా, ఒక పచ్చిది ఉల్లిగడ్డ వేసుకున్నాను. ఆ వేడికే మనకి చక్కగా పుదీనా మగ్గిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. మిక్సీ జార్లో మనం నువ్వులు, ధనియాలు వేయించుకున్నవి కూడా వేసుకొని కొద్దిగా ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఈ టమాటా పుదీనా కొద్దిగా వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఒక గిన్నెలో తీసుకొని పోపు అయితే వేసుకుందాము. పోపు గరిటలో కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చీలు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు, అంతేనండి. రోటీ అయినా రైస్ అయినా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఇడ్లీ, దోశ మీద కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదండి. నేనైతే కొర్రలు వండాను. కొర్రలు దానిపైకి ఇలా పుల్లగా పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొర్రలు ఒక గ్లాస్కి 2 గ్లాసులు మన రైస్ లాగానే వాటర్ పోసి 1 కేజీ వస్తే సరిపోతుందండి. మరీ 2-3 విజిల్ పెడితే మాడిపోతాయి. చూసారు కదా, చక్కగా నేను టిఫిన్ బాక్స్లో పెట్టేసి కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసి పెట్టేస్తాను అనమాట. టేస్ట్ కొర్రలతోని చాలా బాగుంటుంది. పెరిగే కానివ్వండి, రసమే కానివ్వండి, కాస్త ఎక్కువ పడుతుంది తినేటప్పుడు. కొర్రలకి టేస్ట్ కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంట్లో ఎక్కువగా కొర్రలే వాడతాము. 5-10 కిలోలు తీసుకొస్తే మనకి 20 రోజులు, ఒక నెల రోజులు వస్తుందండి. ఒక 2 మెంబర్స్కి అయితే మంచిగా సరిపోతాయి. ఆకలి అంతగా అనిపించదు. టేస్ట్, ఆరోగ్యం